చాలా ముఖ్యమైన వార్త ఇది. గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి, సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడం ప్రధాన సమస్య. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం వెల్లడి. ప్రణాళికతో సమస్యను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో ఎట్రీషియల్ ఫిబ్రిలేషన్ ముప్పు దాదాపు 83% ఉందంట. పనికి తగ్గ ప్రతిఫలం అందట్లేదని ఆవేదన చెందే వారిలో 44%. ఈ రెండూ తోడైతే గుండె కొట్టుకునే వేగం అధికమయ్యే అవకాశాలు 97% పెరుగుతుందంట. చూడండి, అంటే జాయిన్ అయ్యి లేకపోతే మీరు జాయిన్ అయిన జాబ్లో కానీ టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతాం అని కానీ లేకపోతే పెద్ద పెద్ద టార్గెట్స్ మీకు మీరే పెట్టేసుకోవటం వల్ల కూడా గుండెపై తీవ్రమైన ఒత్తిడి జరుగుతుందంట. 83% ఒత్తిడి జరుగుతుందంట. దాని తర్వాత మనం ఇంత వర్క్ చేస్తున్నా దానికి ఏమి రిజల్ట్ రావట్లేదు అనే బాధపడే వాళ్ళపై 44% దీనిపై ఒత్తిడి పెరుగుతుందంట. సో 83-47 అంటే దాదాపు 97% ఆ ఒత్తిడి పెరిగిందంటే ఇక ఏముంటుంది. అందుకే కావచ్చు గుండెపోట్లు ఈ మధ్య. నిన్న నేను చూసా 17 ఏళ్ళ పిల్లలు 18 ఏళ్ళ పిల్లలు కూడా మనం ఎక్కడ చూసినా విపరీతంగా హార్ట్ స్ట్రోక్లు అసలు ఒకప్పుడు మనం 60-70 ఏళ్ళకి వినేవాళ్ళం. అది కూడా ఉబాకాయం వాళ్ళకి. ఇప్పుడు మనం చూస్తే దాదాపు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్కడ చూసినా హార్ట్ స్ట్రోకే కనిపిస్తుంది మనకి. సరే, అయితే దీంట్లో సాధారణంగా మన గుండె కొట్టుకునే వేగం 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. వ్యాయామం చేసినప్పుడు తీవ్రతను బట్టి 170 నుంచి 180 సార్లు కొట్టుకుంటుంది. ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు క్యాటోకేలామిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. శరీరంలో హార్మోన్లు న్యూరోకెమికల్ మార్పుల వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలో తీవ్రమై గుండె లయ తప్పి అవకాశాలు ఉంటాయి. ఏఎఫ్ఏలో గుండెలయ్య 180 నుంచి 200 సార్లు పెరగచ్చంట. గుండెలో 4 గదులు ఉంటాయి. పైన 2 గదులు లయ తప్పడాన్ని ఎట్రియల్ ఫిబ్రిలేషన్ ఏఎఫ్ అంటారు. చూసుకోండి, ఇప్పుడు మనం అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వాలి కాకపోతే రేపు చేయొచ్చు, మనం అనుకున్న గోల్ ఇవ్వాలి కాకపోతే రేపు అసలు రీచ్ కాకపోయినా నష్టం లేదండి. పక్కోడికి ఆడి ఉంది మనకి లేదనో, పక్కోడికి అది ఉంది మనకి లేదనో ఈ కంపారిజన్లు పెట్టుకొని ఇంకా సంపాదించాలి అని. మొన్న నేను ఒక వార్త చూసా, ఎవరో రోజుకి 16 గంటలు పనిచేస్తూ దాదాపు 4 రోజులు అట్లా రెస్ట్ లేకుండా పనిచేయటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. ఏం ఉపయోగం మీరు చేసిన పనికి? సో అందరికీ మా విజ్ఞప్తి, మినిమం రెస్ట్ తీసుకోండి. ఎంత మీరు నిద్ర కూడా 8 గంటలు, కనీసం 7 గంటల నిద్ర, కొంచెం రెస్ట్, తగినంత వ్యాయామం. నాకు తెలిసి ఇవాళ రేపు అసలు ఎవ్వరు వాకింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కానీ కనపడతల్లా, నడిచే వాళ్ళు కూడా లేరు. మనం ఒక బాయిలర్ కోళ్ళ తయారవుతున్నాం. దట్టు ఒకప్పుడు కనీసం కొన్ని రోజుల క్రితం సపోజ్ బస్ స్టాండ్ కన్నా మెట్రో స్టేషన్ కన్నా నడిచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ర్యాపిడోలు ఎక్కేస్తున్నారు. చాలా మంది యువత ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటే దానికి కూడా ర్యాపిడో బుక్ చేసుకొని పోతున్నారు వీళ్ళు, హైదరాబాద్ లో ముఖ్యంగా. అరే కొంచెం నడవండి అయ్యా, కొంచెం కిరాణా షాప్కి వెళ్ళట్లా మనోళ్ళు, ఇన్స్టామార్ట్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు, ఇన్స్టామార్ట్ బ్లింకిట్లు ఆర్డర్ పెడుతున్నారు. ఇవన్నీ వచ్చి మనల్ని ఒక బద్ధకస్తులుగా తయారు చేస్తుంది. మనం బాయిలర్ కోళ్ళు తిని మనం కూడా బాయిలర్ కోళ్ళే అయిపోతున్నాం. తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, ల్యాప్టాప్లు. ఆఫీస్కి వెళ్ళా కూడా మనం చేసేది ఏముంటుంది, కూర్చోవటమే కదా. నిన్న నేను ఒక వార్త చదివాను, మన గుండె ఎంత ఇంపార్టెంటో మన ఈ పార్ట్ ఏమంటారు తెలీదు, మోకాలు ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మోకాలికి బ్యాక్ సైడ్, ఆ పార్ట్ దగ్గర కూడా గుండెకి సమానమైన ఒక ఇది ఉంటుందంట వ్యవస్థ. అంటే ఇప్పుడు మనం కింద నుంచి పైకి బాడీలో బ్లడ్ పంప్ అవుతా ఉంటుంది కదా, ఇది గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న పార్ట్ లో పుష్ వల్ల మనకి బ్లడ్ ఫ్లో బాగా అవుతుందంట. సో అది బాగా అవ్వాలంటే ఏం చేయాలి, నడవాలి. ఇప్పుడు ఆఫీస్లో వెళ్ళినోళ్ళు కొంతమంది నేను చూస్తా కదా, 10 గంటలకు ఆఫీస్ వస్తే 2 గంటలకు లంచ్కి లేస్తారు, ఒక అరగంట లంచ్ అయిపోద్ది, మళ్ళీ కూర్చున్న వాళ్ళు 8 7 లేచేది. పోతారు మీరు, తొందరలోనే పోతారు, మధ్యలో ఏం లేదు, కూర్చొనే పోతారు మీరు. అరే అరగంటకు ఒకసారైనా సరే లేచి మీరు వెళ్ళి తిరిగి రానవసరంలా, మీరు వెళ్ళి టైం పాస్ లేచి ఒకసారి నుంచొని 2 అడుగులు లేచి మళ్ళీ కూర్చోండి, ఏమి నష్టం లేదు. మా విజ్ఞప్తి మేనేజర్లకు కానీ హెచ్ఓడీలకు కానీ మా విజ్ఞప్తి, కొంచెం ఎంప్లాయీస్ని వాళ్ళని మనుషుల్లో చూడండి, వాళ్ళ మీద అంత ప్రెజర్ చేయకండి, వాళ్ళ స్థాయికి మించి ప్రెజర్ చేయకండి. కొంచెం ఒక అరగంట గంట వాటర్ బ్రేక్ కానీ ఇట్లాంటివి ఏమైనా కేటాయించండి. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చినాయి, ఫోన్స్ వచ్చినాయి, ఎక్కువసేపు వాటర్ తాకుండా ఉంటే అవి బీప్ సౌండ్ ఇస్తున్నాయి, కదలకుండా కూర్చుంటే అవి బీప్ సౌండ్ ఇస్తున్నాయి. ఇలాంటివి వాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే
100 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఉన్నా సరే నిమిషం కూడా ఎక్స్ట్రా బతకలేము. మన కరోనాలో చూసినాం కదా, ఆక్సిజన్ అంటే గాలిని కూడా కొనుక్కున్న బతకలేని పరిస్థితి వచ్చింది. నిమిషం కూడా ఎక్స్ట్రా బతకలేము. దయచేసి మా విజ్ఞప్తి, ఆరోగ్యం కాపాడుకోండి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబం ప్రాధాన్యత ఇచ్చి కుటుంబంతో సమయం గడపండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయం గడపండి. కానీ డబ్బులు అవసరమే, కానీ దానికి లిమిట్ లేదు. ఇవాళ మనకి 100 వస్తే 200 రావాలనిపిస్తుంది, 200 వస్తే 500 అనిపిస్తుంది, 1,00,000 వచ్చేవాడికి 10 లక్షలు రావాలనిపిస్తుంది. దానికి లిమిట్ లేదు. కానీ నీ ఆరోగ్యానికి, నీ జీవితానికి ఒక లిమిట్ ఉంది. ఒకప్పుడు 100 ఏళ్ళు బతికేవాళ్ళు, 60కి వచ్చింది, ఇప్పుడు 50కి వచ్చింది. ఇప్పుడు 50 బతికితే అబ్బో అన్నట్టే ఉంది పరిస్థితి. 50-40 అంటే ఇంకా ఎక్కువ. 50 అంటే ఇంకా అయిపోయినట్టే. నాది ఇవాళ రేపు 50 లాస్ట్. 50 దాటిన దగ్గర నుంచి ఇక కౌంట్ డౌనే. 50 దాటితే గ్రేట్ కూడా. గతంలో కాటికి కాలు చాపు కొరకు వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు అంటారు చూసారా. ఇప్పుడు 50 దాటిన అందరూ ఆల్మోస్ట్ అంటే అందరిని అంటలేదు. ఈ జనరేషన్ పర్టికులర్ గా జనరేషన్ జెడ్ అని ఏదైతే ఉందో, ఫుడ్ కూడా అట్లనే ఉంది. మనం తీసుకునే ఫుడ్ కూడా ఇందాక ఆయన చెప్తున్నారు, మనకి ఇందాక వచ్చిన గురుగారు చెప్తున్నట్టు, అరే మనం తీసుకునే ఫుడ్, నెయ్యి, నూనె, పాలు అంతెందుకు, తినే చికెన్, తినే కోడిగుడ్డు కూడా మనం కల్తీదే తింటున్నాం. సహజంగా ఒక కోడి, బాయిలర్ కోడి రోజుకు ఒక గుడ్డు పెడుతుంది, 2 రోజులకు ఒక గుడ్డు పెడుతుంది అంట. సో వీళ్ళు దానికి ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల అదేమైతుంది, దానికి తొందరగా ఇది వచ్చేసి రోజుకి 3-4 గుడ్లు పెడుతుంది. కోడిని కూడా ఏదో 35 days 40 days లో తయారు చేస్తున్నారు. సో దీనివల్ల ఏమైతుంది, మన హెల్త్ నాశనం అవుతుంది, ఉండే లైఫ్ పోతుంది. సో సరే, అవి మనం ప్రస్తుతానికి మార్చలేము, కనీసం మార్చగలిగింది అట్లీస్ట్ మీ హెల్త్, వ్యాయామం చేయండి. రోజుకి అట్లీస్ట్ ఒక 1-2 kilometers నడిచే ప్రయత్నం చేయండి. డబ్బులు సంపాదన తర్వాత ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం ఉంటేనే అవన్నీ వస్తాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం లేకుండా అవి రాలేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమనిస్తుంటారు, నేను 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే నాకు 1,00,000 రూపాయలు నష్టం వస్తుంది ఎట్లా అని ఆలోచిస్తారు. కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, నీకు 10 లక్షలు బిల్లేసి పంపిస్తాడు. నువ్వు ఈ సేవ్ చేసింది మొత్తం అక్కడ ఖర్చు పెట్టి రావాలి. అర్థమైందా? నిన్న రెయిన్బో హాస్పిటల్లోనే ఎక్కడో, హాస్పిటల్ పేరు సరిగ్గా తెలియదు నాకు, చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా 1,50,00,000 బిల్లు కడితేనే బాడీ ఇస్తా అని చెప్పారంట. 1,50,00,000. అట్లా ఉన్నాయి మన హాస్పిటల్ పరిస్థితులు. చూసుకోండి కొంచెం.